కార్యక్రమం. ఈ కార్యక్రమం అయిన వెంటనే మేడీపేటలో అది మీరందరూ అక్కడికి కార్యక్రమం విసిరేటప్పుడు అక్కడికి తరలి వెళ్ళాలని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతినిధులకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్పీ గారు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇచ్చేసిన మాన్యశ్రీ అయ్యన్న పాత్రి గారికి స్వాగతం అండి. అలాగే మాన్యశ్రీ శ్రీ వంగలపూడి అనిత గారికి, మాన్యశ్రీ కొల్లు రవీంద్ర గారికి, మంత్రివర్యులు మాన్యశ్రీ కందుల దుర్గేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు, మరియు మాన్యశ్రీ జిఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు, వారికి కూడా ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఇచ్చేసిన శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్ గారికి, ఎస్పీ గారికి, అలాగే ఇతర నాయకులకి అందరికీ ఎవరో ప్రాంగణంలోకి రావద్దని దయచేసి అతిథులే వస్తారు. వారికి హార్ట్లీ వాతావరణం నెలకొంది. నర్సీపట్నానికి పండగ చెప్పొచ్చు. అతిథులు తరలి రావడంతో ఈ పండగ మనకి జరిగింది. పర్యాటక శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు కొల్లు రవీంద్ర గారికి, సీఎం రమేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు అనకాపల్లి వారికి, వేరే శాసన సభాపతి అయ్యన్న పాత్రి గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవ అతిథులందరినీ ముందుకు చేర్చాల్సిందిగా కోరుతున్నాం. మరియు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ అభినందనలు అందరికీ. అల్లూరి పాటలు కూడా ప్లే చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మరొక ఆఫీసర్ మాన్యశ్రీ శ్రీమతి విజయకృష్ణ గారు ఐఏఎస్ వారికి, అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఎస్పీలకి, డిఎస్పీలకి, పోలీస్ సిబ్బందికి, గ్రామ ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. వీరందరి కరతాళ దండ్ల మధ్యన పూలమాలతో అల్లూరి ఈరోజు నర్సీపట్నానికి పండుగ వాతావరణం అందరి ముందు ప్రత్యక్షమైంది. ఈ పండుగ కారణం మన గౌరవ సభ్యులు, గౌరవ అతిథులు రావడం, నర్సీపట్నాన్ని వారి అప్పుడు అల్లూరి ఎలా ఆవిష్కరిస్తూ ఈ ప్రాంతాన్ని పునీతం చేశారో అలాగే పండుగ కారణం మన గౌరవ అతిథులు పూలమాలతో సత్కరిస్తున్నారు. అందరూ ఆ కార్యక్రమాన్ని బంగారా వీక్షించాల్సిందే కోరుతున్నాం. ఇది మనందరికీ గర్వకారణం. అల్లూరి అందరూ వాడండి, ఏ ఒక్కరికి చెందిన వారు కాదు. అందరూ వారు మన్యం ప్రజల్లో వెలుగు నింపడానికి 24 సంవత్సరాలు, కేవలం 24 సంవత్సరాల వయసులోనే ఈయన చేసిన త్యాగాలు. మనం 24 సంవత్సరాల వయసులో ఏమీ సాధించలేము, కానీ అంత తక్కువ వయసులో ఈయన దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలు అర్పించారండి బ్రిటిష్ వాళ్ళకి. ఈయన గొప్పతనం ఏంటంటే అల్లూరి వారసుడు శ్రీరామరాజు గారు బాబు. ఇక్కడ అల్లూరి మనవడు శ్రీరామరాజు ఉన్నారండి, ఆయన కూడా పిలిచాము. ఆయన కొద్దిగా పోలీసు వారు అనుమతించండి. అల్లూరి మనవడు శ్రీరామరాజు ప్రాంగణంలో పంపించాల్సింది కోరుతున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఈ శుభ సందర్భంలో మన ఎంపీ గారు, టూరిజం మంత్రి గారు వచ్చారు. అలాగే మన ఎక్సైజ్ మంత్రి పల్లు రవీంద్ర గారిని సన్మానిస్తున్నారండి మన గౌరవ